కానీ ఆయన బయటకు వస్తే ఏదో తెలియని టెన్షన్ నెలకొంది వైసీపీ క్యాడర్లు. ఆయన మీడియాలో కనిపిస్తున్నాడంటే చాలు పార్టీ ఆ క్షణం మరింత దిగజారిపోక తప్పదు అన్న భావన కలుగుతోంది వైసీపీ క్యాడర్లు. ఎందుకంటే ఆయన మాట్లాడే తీరు, ఆయన ప్రవర్తించే విధానం, ఆయన హావభావాలు చాలా అంటే చాలా విచిత్రంగా ఉంటున్నాయి. ఒక రాజకీయ నాయకుడిగా తన పార్టీ నేతలు తప్పు చేస్తే పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సింది పోయి వాళ్లను జైలుకెళ్లి మరీ పరామర్శించడం తప్పంటే తప్పే. బయటకు వచ్చి ఏదో పిచ్చి పట్టిన వాడిలా తమ నాయకుడు అందంగా ఉన్నాడు కనుకనే చంద్రబాబు అరెస్టు చేయించాడు అంటూ, తన కులంలో వాళ్లు ఎదగడం చంద్రబాబుకు ఇష్టం లేదు అంటూ ఏవేవో పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతూ ఉండడం, ఇక పార్టీ మీటింగ్స్ లో మళ్లీ అధికారంలోకి వస్తామంటూ చెప్పడం, అంతటితో ఆగకుండా మరో 30 ఏళ్లు మనదే అధికారం అంటూ ఘీంకారాలు పోవడం, తాను జస్ట్ పులివెందుల ఎమ్మెల్యే మాత్రమే అయినప్పటికీ ప్రతిపక్ష నేత అంటూ తనకి తానే చెప్పుకోవడం, ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉందని తెలిసి కూడా మిర్చి యార్డుకు వెళ్లి తనకు పోలీసులు రక్షణ కల్పించలేదని మాట్లాడటం, ఇలా ఈ సందర్భాలన్నీ చూస్తున్న ఆయన పార్టీ నాయకులు నువ్వు ఆ ప్లేస్ లో కూర్చుని సేద తీరు, కానీ బయటకు మాత్రం వచ్చి మన పరువు తీయొద్దు అంటూ వాపోతున్నారట. మరి బలంగా ఉండాల్సిన జగన్ ఈ రోజు బరువుగా మారడానికి అసలు కారణం ఆయన అహంకారమే అన్నది వైసీపీ ఒప్పుకోకపోయినా ప్రజలు చెప్పుకుంటున్న విషయం. మరి జగన్ మారతాడో లేక అలానే వ్యవహరించి పార్టీని నిండా ముంచుకుంటాడో చూడాలి.